ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆధిపత్య ధోరణి ఈ రెండు విషయాల్లో వచ్చే కాన్ఫ్లిక్టే ఆ తర్వాత ఘర్షణగాను ఆ తర్వాత యుద్ధంగాను మారే అవకాశం ఉంటుందన్నది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న నేపథ్యం మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి యుద్ధాలు వాటికి కారణాలు ఏవైనా సరే దేశాలు వీటి వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే వస్తున్నాం. అది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వట్లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు అంటే ముఖ్యంగా రెండు దేశాధినేతల మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలు కానివ్వండి, ఆధిపత్య ధోరణి కానివ్వండి, ఆ తర్వాత కంటిన్యూషన్లో అది యుద్ధంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని ద్వారా రెండు దేశాలు ఇబ్బందులు పడుతుంటే ఆ తర్వాత రెండు దేశాల వైపు మరికొన్ని దేశాలు పక్కన నిలవడము, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, వీటి కారణంగా ఈ దేశాల్లో ఉన్న ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్న ఆర్థిక వనరులు, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో ఎందుకు ఈ యుద్ధాల వెనుక కారణాలు ఏంటి, ఈ కారణాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఈ వార్ జోన్ ఏంటి, అదే ఇవాళ పాయింట్ డీకోడెడ్. ఓవరాల్గా చూస్తే మనం ఈ మధ్యకాలంలో ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఆ ఘర్షణ వాతావరణం కానివ్వండి, భారత్ ఏదైతే ఉగ్రవాదులకి తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న ఒక పోరాటానికి ఆ యుద్ధం అనే ఒక కలరింగ్ ఇవ్వడం మనం చూస్తూనే వచ్చాం. అందులో ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మీద చేసిన దాడులు, పాకిస్తాన్ భారత్ మీద చేసేందుకు ప్రయత్నించిన ఆ ప్రతిదాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఓవరాల్గా సింప్లిఫై చేసి చూడాలంటే మాత్రం రెండు దేశాల మధ్యలో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది అన్న డిస్కషన్ మనం గతంలో చేస్తూ వచ్చేసాం. ఇప్పుడు అదే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఆ యుద్ధం అన్నది తారాస్థాయికి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వేరే దేశాల మధ్యలో ఉన్న యుద్ధాలకు సంబంధించి చూసినప్పుడు కేవలం మిలిటరీ బేస్లు లేదా స్ట్రాటజిక్ లొకేషన్స్ మీద మాత్రమే దాడులు జరిగేవి, కానీ పౌరులు ఉండే ప్రాంతాల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు జరగడం కానివ్వండి, బాంబులు అక్కడ పేలడం కానీ జరిగే పరిస్థితి ఉండదు. కొన్ని ఎంతో కొంత తప్పుడు సమాచారంతోనో వాళ్ళ క్యాల్కులేషన్ రాంగ్ అవ్వడంతోనో అలాంటి బాంబులు పడినా కొద్దిపాటి ప్రాణ నష్టం సంభవించినా సరే దాని సంఖ్య డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ మధ్యలో కానివ్వండి, అలాగే ఇజ్రాయెల్ మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మనం చూసినప్పుడు అవన్నీ కూడా అలానే కనిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఇలాంటి ఘర్షణ వాతావరణం ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి ఒక్కొక్క పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఫస్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఫస్ట్ ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అలుముకున్న దేశాలు ఏవేవి అన్నది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం గత కొన్ని రోజులుగా మనం చూసినప్పుడు చాలా కీలకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిస్కషను ఇరాను అలాగే ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధం అన్నది స్థాయిని దాటిపోయింది, తీవ్రతను మరింతగా పెంచింది. కేవలం రెండు దేశాల మధ్యలో కాకుండా రెండు సమూహాల మధ్యలో ఈ యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది అన్న స్థాయిలో జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడో దశాబ్దాల నుంచి జరుగుతున్న ఇష్యూనే అయినా సరే 2025లో మాత్రం ఇది మరింతగా పెరిగిందని చెప్పాలి. జూన్ 13లో ఏదైతే రైజింగ్ లయన్ అనే పేరుతో ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం అన్నది చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఈ యుద్ధానికి కారణాన్ని మనము విశ్లేషించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం అణ్వాయుధాలను ఇరాన్ లాంటి దేశము కలిగి ఉండడం వల్ల ప్రపంచానికి ముప్పు, కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ను అణ్వాయుధాలను అందులో ముఖ్యంగా న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయకుండా ఆపాల్సిన బాధ్యత ప్రపంచానికి ఉంది. ఆ బాధ్యతని మేము తీసుకున్నామంటే ఇజ్రాయెల్ చెప్పడము, అందులో భాగంగానే ఇరాన్లోని ఫోర్డో, నాటాన్స్, ఇస్ఫహాన్ వంటి అణుకేంద్రాలపైన దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ దాడులు పూర్తి స్థాయిలో సఫలీకృతం కాకపోవడము, ఆ తర్వాత ఇరాన్ చేసిన ప్రతిదాడులతో ఇజ్రాయెల్ భారీ స్థాయిలో నష్టపోయిన తర్వాత ఈ ఇష్యూలోకి అమెరికా కూడా జాయిన్ అయిపోయింది. ఈ అమెరికా జాయిన్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ B-22 బాంబర్స్ తీసుకొని వచ్చి ఎప్పుడూ జరగని భారీ స్థాయిలో కేవలం 35-36 నిమిషాల్లోనే ఈ అణుకేంద్రాలని మొత్తాన్ని నాశనం చేయడం అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఇరాన్ మొదటి నుంచి చెబుతూనే వచ్చింది, యుద్ధంలోకి వేరే దేశాలు ఏవి ఎంటర్ అయినా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తామని. అమెరికా ఎంటర్ అవుతుందని అనుమానం వచ్చిన వెంటనే రష్యా కూడా చెప్పింది ఈ ఇష్యూలోకి మీరు వెళ్లకుండా పోవడమే మంచిది అని. కానీ వాళ్ళు చేసిన నేపథ్యం ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఇరాన్ దేశాలు నిరంతరం భయంతో జీవించేంత పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ప్రతినిత్యము అక్కడ దేశంలో బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. కేవలం అవి ఇరాన్కే పరిమితం కాకుండా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్లో కూడా అదే స్థాయిలో జరుగుతుండడం అనేది మనం చూస్తూ వచ్చినాం. ఏ విధంగా చూసినా సరే ఏదైతే ఈ రెండు దేశాలకు సంబంధించిన ఇష్యూ కాస్త ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అనుమానం కనిపిస్తుంది. ఇక భారత్ పాకిస్తాన్ మధ్యలో ఈ మధ్య కాలంలోనే మనం చూసాము ఆ యుద్ధ వాతావరణం అది వచ్చింది. భారత్ పాకిస్తాన్ మీద భారీ స్థాయిలో దాడి చేసి ఎంత వాళ్ళకి నష్టాన్ని చేకూర్చాలో అంత నష్టాన్ని కూడా చేకూర్చిన పరిస్థితి మనం చూసాం.
దీని కారణంగా ఇప్పుడు పాకిస్తాన్లో అక్కడ పరిస్థితులు డిఫరెంట్గా ఉంటే భారత్ మాత్రం ఆ పోరాటంలో ఖచ్చితంగా ముందంజలో ఉంది. అంతేకాకుండా దానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం మొత్తము భారత్ పాకిస్తాన్ని ఏ స్థాయిలో భయపెట్టిందో అదే స్థాయిలో చైనాతో పాటు మరికొన్ని దేశాలను కూడా భయపెట్టిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన దేశాన్ని చూస్తే మాత్రం రష్యా ఉక్రెయిన్ మధ్యలో 2022లో ఈ యుద్ధం అయితే ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో లేదు మేము కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని మాట్లాడడమే తప్ప ఆ విధంగా ఆ వైపుగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఈ దేశం మీద ఆ దేశం, ఆ దేశం మీద ఈ దేశము మిసైల్స్తో విరుచుకుపడ్డము, అక్కడ పౌర మరణాలు కూడా సంభవించేంత స్థాయిలో వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఉక్రెయిన్ చెప్తోంది మాత్రం రష్యాకు సంబంధించిన ఆధిపత్యాన్ని మేము ఆపే ప్రయత్నం చేస్తున్నాం అన్నది చెప్తున్నారు. కానీ బట్ సిచ్యువేషన్ అయితే ఎంటర్లీ డిఫరెంట్గా ఉంది. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో కూడా ఈ ఇష్యూ నడుస్తుంది. గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ అలాగే హమాస్ మధ్యలో ఆ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రెండు ప్రాంతాలకు సంబంధించి జరుగుతున్న బాంబు దాడులు కానివ్వండి, ముఖ్యంగా డ్రోన్ దాడుల నేపథ్యంలో మరణాలు అన్నవి చాలా గట్టిగా జరుగుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న పరిస్థితి కూడా చాలా భయంకరంగా మారిపోయింది అన్నదైతే తెలుస్తుంది. అక్కడ శాంతి స్థాపన కోసం అంతర్జాతీయంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కానీ బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. ఇది రెండు దేశాల మధ్యలో ఉన్న ఆధిపత్య పోరు లేదా అక్కడ ఉన్న అభిప్రాయ భేదాలకు సంబంధించి చూస్తే కొన్ని ఇంటర్నల్గా జరుగుతున్నాయి. సౌత్ సూడాన్లో జరుగుతున్న దీర్ఘకాలంగా ఇది అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది. అక్కడ ఎప్పటికప్పుడు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, అలాగే మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమవుతున్న పరిస్థితి. అందులో 82% పైగా జనాభా దారిద్ర్య రేఖ కిందన ఉన్నా సరే అక్కడ సాయుధంగా అంటే గన్నులు పట్టుకొని అక్కడ ఎప్పటికప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిని ఇంకొకరిని చంపుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంటే అప్పుడప్పుడు ప్రకృతి కూడా వీళ్ళ మీద కోపం చూపిస్తోంది. అక్కడ వచ్చే వరదలు కానివ్వండి, ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయో వాళ్ళు ఆ దేశాన్ని మరింత ఘోరమైన సిచ్యువేషన్ తీసుకెళ్ళి అక్కడ ఆ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. ఇక సిరియాలో కూడా అదే తరహా స్థాయిలోనే కలుస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా అంతర్గతంగా కొనసాగుతున్న ఆ ఘర్షణలు ఏవైతే ఉన్నాయో 2-3 సాయుధ గ్రూపుల మధ్యలో హింసాత్మక ఘటనలకు అవి దారితీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఈ తీవ్రవాదము అలాంటి విషయాలు అక్కడ చాలా గట్టిగా జరుగుతున్నాయి. అక్కడ ఒక కులం ఒక మతం పేరుతో జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా దృష్టిని అయితే ఆకర్షించినట్టుగా మనం చెప్పాలి. ఇక యెమెన్లో కూడా ఇరాన్కు మద్దతుగా యెమెన్లో ఇజ్రాయెల్తో జరుగుతున్న ఘర్షణలు యుద్ధంలోకి దిగేందుకు సిద్ధమైనట్టుగా మనకు తెలిపిన నేపథ్యంలో అక్కడ కూడా ఒక తరహా ఇబ్బందికర పరిస్థితి మనకు కనిపిస్తోంది అన్నది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా అంతర్యుద్ధం అన్నది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఇక బురుండిలో కూడా అంతర్యుద్ధం జరుగుతోంది. 74-75% పైగా దారిద్ర్య రేఖకు దిగువన వీళ్ళందరూ ఉన్నా సరే అక్కడ కూడా ఎప్పటికప్పుడు ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ యుద్ధాలకు కామన్గా కనిపిస్తున్న పాయింట్ ఏంటనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా భారత్ పాకిస్తాన్ కానివ్వండి, రష్యా ఉక్రెయిన్, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ ఇలాంటి వాటిని చూసినప్పుడు రెండు ప్రాంతాలు భారత్ పాకిస్తాన్ మధ్యలో కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ మధ్యలో మాత్రము పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం అక్కడ గొడవ జరుగుతుంది. ఎందుకంటే ఓవైపు మనం చూసాం క్రిమియాకు సంబంధించిన ఇష్యూతో రష్యాను ఉక్రెయిన్ గొడవ పడుతుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఏదో కాశ్మీర్లోని ఒక ప్రాంతం కోసం భారత్ అలాగే పాకిస్తాన్లు గొడవలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరికొన్ని దేశాలకు సంబంధించి చూసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ అన్సర్టనిటీ ఏదైతే ఉందో ఆ అన్సర్టనిటీ నుంచి బయటికి రావడం కోసం ఈ యుద్ధం అనే కామన్ పాయింట్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం గతంలో జరిగిన యుద్ధాల్లో కూడా ఎక్కువ శాతం అందులో ముఖ్యంగా ఇరాన్ ఇరాక్ లాంటి యుద్ధాలన్నింటినీ గమనించినప్పుడు ఆ దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలను కలిగి ఉండకూడదు అనే మరొక దేశానికి సంబంధించిన ఒక అబ్జెక్షన్ నుంచి ఈ యుద్ధాలు ప్రారంభమైన నేపథ్యం మనం చూసాము. అందులో భాగంగానే ఈ యుద్ధాలకు అయితే రష్యా లేకపోతే అమెరికా వీళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేసిన తర్వాత అది మరింత స్ట్రాంగ్గా వెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక సౌత్ సుడాన్ కానివ్వండి, సిరియా కానివ్వండి, యెమెన్, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అక్కడ అన్సర్టనిటీ ఉంది. వాళ్ళకి తినడానికి తిండి లేదు, బతుకుదామంటే అవకాశాలు లేవు, బయట నుంచి వచ్చే రెవెన్యూ లేదు, లేదా వేరే దేశాలు ఏవైనా వాళ్ళను సహాయం చేస్తాయంటే అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళెవరూ చేయని నేపథ్యంలో ఆ అంతర్యుద్ధాలు అన్నవి కంటిన్యూస్గా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో వీటన్నిటి నుంచి బయటకు రావడానికి కొన్ని సిచ్యువేషన్స్ అయితే మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా అక్కడున్న ఎకనామికల్ సిచ్యువేషన్, అక్కడున్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అధికారం కోసం కొద్దిమంది పడే పోటీ కానివ్వండి, ప్రాంతీయ ఆధిపత్యం అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మరికొన్ని అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో
అంటే భూమి కానివ్వండి, లేకపోతే ఆయిల్ కానివ్వండి, లేకపోతే మినరల్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి వాటిని దక్కించుకోవాలనే ఉద్దేశం కానివ్వండి, అవి మా హ్యాండ్ ఓవర్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ మొత్తం గొడవలు జరుగుతున్నాయి అనేది అయితే మనకు చాలా కనిపిస్తుంది. కొన్ని చోట్ల గ్యాస్ కూడా దీంట్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంటే ఎక్కువ శాతం న్యూక్లియర్ పవర్ని కలిగి ఉండకూడదు, ఈ అణ్వాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి తయారీని నిలువరించాలనే ఉద్దేశంతో కొన్ని దేశాల మధ్యలో ఈ గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మూడో పాయింట్ మనం చూద్దాం. ఈ యుద్ధాలన్నవి ప్రారంభం అవ్వడము, ఇవి కంటిన్యూ అవ్వడానికి వేరే దేశాల ప్రస్తావన కానివ్వండి, జోక్యం కానివ్వండి, ఏమైనా పని చేస్తుందా అన్నది మనకు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇష్యూ జరిగినప్పుడు కూడా మనం ఆలోచిస్తే పాకిస్తాన్ ఎందుకు అలా రెచ్చిపోయింది అంటే చైనా వాళ్లకు వెనకాలండి సపోర్ట్ చేస్తుంది అన్నది. అటు ఆయుధాల వారీగా కానివ్వండి, ఇటు ఫినాన్షియల్గా కానివ్వండి వాళ్ళు సపోర్ట్ చేశారు అనే దేశం మనకు కనిపించింది. ఇక టర్కీ దేశము అక్కడి నుంచి డ్రోన్లను పంపించి మరీ భారత్ మీద దాడి చేసేందుకు పాకిస్తాన్ని ఉసిగొల్పింది అనే మాట కూడా మనం వినిపించవచ్చాం. ఇక మొత్తం ఈ దేశానికి, ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న గొడవలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఓవైపు అమెరికా చెప్పడము, మరోవైపు వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూసినప్పుడు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. వేరే దేశాల నుంచి ఏదైతే ఇన్వాల్వ్మెంటు, ఎప్పుడైతే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో ఆ సందర్భంలో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. ఇక రష్యా ఉక్రెయిన్ సంబంధించి చూసినా సరే, క్రిమియా అనే ఒక పాయింట్ గురించి జరిగిన డిస్కషన్ అయినా సరే, ఆ తర్వాత నాటో దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా కానివ్వండి, యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో దాని సపోర్ట్ ఎప్పుడైతే మీకు ఉక్రెయిన్కి వెళ్ళిందో అప్పుడు రష్యా మీద గట్టిగా పోరాటం చేయగలిగింది. ఎందుకంటే మనం చూసాము 2022లో దాదాపుగా ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు 1 వీక్ 10 డేస్లో ఈ యుద్ధం ముగిసిపోతుంది అని. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వస్త్రాలు లేకపోతే అణ్వాయుధాలు కలిగిన దేశం ఏదైనా ఉందంటే అది రష్యా అనుకుంటే ఉక్రెయిన్ని మట్టు పట్టేస్తుంది అనుకున్నారు, కానీ 4 సంవత్సరాలుగా ఈ యుద్ధం కొనసాగుతోంది అంటే కారణం కేవలం ఉక్రెయిన్లో ఉన్న సిచ్యువేషన్ కాదు, ఉక్రెయిన్ని సపోర్ట్ చేస్తున్న దేశాలు, అలాగే మరికొన్ని దేశాలు పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. ఇక యమన్లో జరుగుతున్న ఇష్యూస్ మనం ఒకసారి గమనించినా సరే అక్కడ కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. యమన్లో హౌతీ తిరుగుబాటుకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంటే దానికి ఇరాన్ అన్నది మద్దతు తెలుపుతుంది. సో అలా అక్కడ జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూస్లో కూడా ఈ మొత్తం అంటది కానీ ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలోనే ఇష్యూస్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక సిరియా అలాగే సౌత్ సూడాన్లో మనం చూసినా సరే అక్కడ కూడా అమెరికా లాంటి దేశాలు, మరికొన్ని దేశాలు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రయత్నాల నేపథ్యంలోనే ఇవన్నీ ముందుకెళ్తున్నాయన్నదైతే మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు ఏంటంటే వేరే దేశాల ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ యుద్ధాలు అనేది కంటిన్యూ అవ్వడం కానివ్వండి, లేకపోతే మరి కాస్త అక్కడ ఫ్లేర్ అప్ అవ్వడం కానీ మనకు కనిపిస్తుంది. సో అలా చూసినప్పుడు ఇక్కడ మనకు కీలకంగా కనిపించే పాయింట్లు, యుద్ధం జరుగుతోంది అనగానే యుద్ధంలో జరిగే అతి కీలకమైన అంశాలు, వీళ్ళు ఫినాన్షియల్గా వీళ్ళకి సపోర్ట్ కావాలి, ఆయుధాల పరంగా వీళ్ళకి సపోర్ట్ కావాలి. రష్యా కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఫ్రాన్స్ లాంటి మరికొన్ని దేశాలు కూడా ఈ బిజినెస్ని ఎక్కువ చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగానే ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది అనుకున్నప్పుడు, లేదా ఆ యుద్ధం ద్వారా వాళ్ళకి లాభం జరిగే అవకాశం ఉందనుకున్నప్పుడు వాటిని ప్రోత్సహించడము, వాటికి ఆయుధాలని కానివ్వండి, ఇతరత్ర ఆర్టిలరీని సపోర్ట్ చేయడం కానివ్వండి చేస్తుంటారు. ఆ తర్వాత ఫినాన్షియల్గా వాళ్ళకి అవసరమైన విషయాల్ని చూసుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూసాం. ఏ విధంగా చూసినా సరే వేరే దేశాలకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ గొడవలు అన్నవి చాలా ఫాస్ట్గా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం భారత్ పాకిస్తాన్ని తీసుకుందాం. నిజంగానే భారత్తో పోటీ పడేంత స్థాయిలో పాకిస్తాన్ ఉందా? భారత్ నిజంగానే విరుచుకుపడిన ఒక్క రోజులోనే వాళ్ళకి సంబంధించిన దేశంలోకి వెళ్ళి మరి వాళ్ళకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేయగలిగాం మనం. అక్కడికి వెళ్ళి ఏవైతే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాలనే వాటిని సెలెక్ట్ చేసి చాలా ప్రెసిషన్గా వాటిని నాశనం చేయగలిగాం మనము. ఆ తర్వాత ఏవైతే అణ్వస్త్రాలు కానివ్వండి, లేకపోతే ఈ లాంచ్ ప్యాడ్స్గా ఉపయోగించే కొన్ని ఎయిర్పోర్ట్లను కానివ్వండి, ఎయిర్ బేస్లను కానివ్వండి ఈజీగా మట్టుపెట్టగలిగాం. కానీ టర్కీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, టర్కీ ఆ దేశానికి సపోర్ట్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడు వాళ్ళు వందలాది డ్రోన్లను తీసుకొచ్చి భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాం. కానీ థ్యాంక్ గాడ్ S-400 లాంటి ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉండడం వల్ల అది వచ్చి భారత్లో వచ్చి ఎలాంటి నష్టాన్ని చేయలేకపోయాయి. ఇక ఆ సందర్భంలో కూలిన ఒక మిసైల్ని గమనించినప్పుడు కూడా ఆ మిసైల్ కూడా చైనా నుంచి సపోర్ట్ చేసి సప్లై చేసిన ఒక మిసైల్గా కూడా భారత్ గుర్తించిన సంబంధం మనం చూసాం. సో దాన్ని తీసుకున్న తర్వాత అసలు వాళ్ళు ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారు ఏంటన్నది కూడా మనం తర్వాత తీసుకునే ప్రయత్నం చేసామంటే ఏంటి, చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకపోతే భారత్తో పాకిస్తాన్ పోటీ పడే అవకాశం కానివ్వండి, యుద్ధం అనే పెద్ద మాటలు మాట్లాడే ప్రయత్నం కానీ చేసేది కాదు. ఎందుకంటే అక్కడ మనకు క్యాజువల్గానే వినిపిస్తున్నాయి. ఇవాళ రేపు అక్కడ
తినడానికి తిండి లేని పరిస్థితి, ముఖ్యంగా గోధుమలు దొరక్క అక్కడ రొట్టెలు కూడా దొరకని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ రొట్టెలు పెట్టలేని ఆ ప్రభుత్వము వేరే దేశం మీద యుద్ధానికి బాంబులు ఏమాత్రం అక్కడ ఖర్చు చేయగలుగుతున్నదని ఒక ప్రశ్న కూడా వినిపించింది. సో ఇక్కడ చాలా క్లియర్గా ఏదైతే భారత్ మీద పాకిస్తాను అలాంటి ఒక గలాన్ని విడిపించాలంటే మాత్రము వేరే దేశాలు ఇచ్చిన సపోర్ట్ అన్నదే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుందని మనం చెప్తుంటాం. ఇక మూడో ప్రపంచ యుద్ధం, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రతిసారి ఏ రెండు దేశాల మధ్య చిన్న ఇష్యూ జరిగినా సరే మూడో ప్రపంచ యుద్ధం అనేది జరగబోతోంది, మూడో ప్రపంచ యుద్ధంతో ఈసారి ప్రపంచం అంతబోతోంది అనే విధంగా విశ్లేషణ వినిపిస్తూ ఉంటాయి. అసలుకి ఈ ప్రపంచ యుద్ధాలు అన్నవి ఏంటివి, ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో ఏం జరిగాయని మనం చూసినప్పుడు ఆ ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే మొత్తం ప్రపంచము రెండు గ్రూపులుగా విడిపోయి లేదా రెండు ఆధిపత్యం చెలాయించగలిగే కెపాసిటీ ఉన్న దేశాలను సపోర్ట్తో మరికొన్ని దేశాలు యుద్ధంలోకి దిగడం అన్నది మనం చూస్తూ వచ్చాం. ఆ విధంగా ప్రతిసారి మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా, ఆ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఏం జరగబోతుంది అన్న డిస్కషన్ సంబంధించి ప్రతిసారి వింటూనే ఉంటున్నాం మనం. అందులో ఈసారి ఏదైతే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న ఈ గొడవలో ఇప్పటికే అమెరికా ఎంటర్ అయిపోయింది. B-21 బాంబర్లను పంపించింది. అక్కడ ఉన్న ఏవైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అత్యంత అధునాతనమైన ఆయుధాలను ఉపయోగించి వాటిని నాశనం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది చేసిన వెంటనే ఇరాన్కు మద్దతుగా ఉండాల్సిన కొన్ని దేశాలు అయితే పక్కకు చెప్పుకున్నాయి, కానీ రష్యా యుద్ధంలోకి దిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో రష్యా యాక్సెప్ట్ చేయదు. సో నిజంగానే రష్యా కూడా యుద్ధంలోకి దిగితే రష్యాకు సపోర్ట్ చేసే దేశాలు ఏముంటాయి, అమెరికాకు సపోర్ట్ చేసే దేశాలు ఏముంటాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ అన్నది అమెరికా పక్కకు వస్తుంది. ఎందుకంటే ఓవైపు ఇప్పటికే రష్యాతో వాళ్ళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇటువైపుగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఇక పాకిస్తాన్ లాంటి దేశాలు ఇరాన్ దేశంతో సపోర్టివ్గా వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. మరికొన్ని పశ్చిమాసియాలో మనం చూసినప్పుడు కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు కానివ్వండి, కొన్ని ఏవైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్గా వెళ్తాయేమో అన్న అనుమానం చాలామందిలో ఉంది. సౌదీ అరేబియా కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, మిగిలిన దేశాలు ఒకవేళ నిజంగానే ఇరాన్కు సపోర్టివ్గా వెళ్ళి రష్యాతో కలిసి యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఈ యుద్ధం అన్నది మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది అన్నదే ఓవైపు మనకు కనిపిస్తుంది. ఇక భారత్ లాంటి దేశాలు న్యూట్రల్ స్టాండ్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్, ఇరాన్ రెండు భారత్కి మంచి ఫ్రెండ్స్గానే ఉన్నాయి. ఇరాన్ గతంతో పోలిస్తే ఇజ్రాయెల్ ఇప్పుడు మంచి దోస్తుగా మారిన నేపథ్యంలో భారత్ సిచ్యువేషన్ను ఎంతో కొంత న్యూట్రల్గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మన పక్కనే ఉన్న పాకిస్తాను, మన వెనకాలే ఉన్న చైనా ఒకవేళ నిజంగానే ఆ యుద్ధంలోకి దిగాలి అన్నప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉంటుంది? భారత్ మీద నుంచే ఆ యుద్ధ విమానాలు కానివ్వండి, మిగిలినవి కానివ్వండి అటు వెళ్లాల్సిన అవసరం మనకు కనిపిస్తున్న నేపథ్యంలో రష్యాకు తోడుగా ఇవాళ ఏ దేశాలు వస్తాయనే దాంట్లో ఎంతో కొంత చైనా రష్యా వైపు ఉండే అవకాశం ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో భారత్ అమెరికా వైపు వెళ్ళాలా, లేకపోతే ఇప్పటికే మంచి సంబంధాలు కలిగి ఉన్న రష్యాతో కంటిన్యూ అవ్వాలన్నది కూడా ఒక డిస్కషన్ వస్తుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం అన్న దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే యుఎన్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ అన్నది ఎప్పటికప్పుడు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు వచ్చిన వెంటనే వాటిని ఆపే ప్రయత్నము, వాటిని ముందుకు వెళ్లకుండా నివారించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి పాత్ర చాలా గట్టిగా వినిపించే సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి యుద్ధాలు జరగడం ద్వారా ముఖ్యంగా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేపథ్యంలో ఈ యుద్ధాలు స్వరూపాలు మార్చుకుంటున్నాయి. సో నెక్స్ట్ పాయింట్ మనం డీకోడ్ చేద్దాము. యుద్ధాలు ఇప్పటికే స్వరూపాలు మార్చుకుంటున్న నేపథ్యంలో దానివల్ల ఎలాంటి ముప్పు, ఎంత ముప్పు ఉండే అవకాశం ఉంది అన్నది ఒకసారి మనం చర్చించాల్సి వస్తే మనకు కనిపిస్తుంది. మొదటిది, యుద్ధము నిజంగానే స్వరూపాలు మార్చుకున్న నేపథ్యంలో గతంలో పోలిస్తే ఓవైపు బాంబులు వేసుకుంటూనే మరోవైపు ఎవరైతే ఆర్మీ పర్సన్స్ ఉంటారో ఈ గ్రౌండ్ లెవెల్లో కూడా బ్యాటిల్స్ జరిగేవి. సో ఇప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్లో బ్యాటిల్స్ జరిగే సిచ్యువేషను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. అంటే ఇద్దరు సైనికులు ఎదురెదురు పడి కాల్చుకొని చనిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు యుద్ధము స్వరూపాన్ని మార్చుకుంటుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన నేపథ్యంలో ఎన్ని రకాల వార్లు జరుగుతాయి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిది సైబర్ వార్. ఒక దేశం ఇంకో దేశం మీద సైబర్ వార్ చేయడం ద్వారా ఆ దేశానికి సంబంధించిన ముఖ్యమైన డేటాను తస్కరించడము, దానికి సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి తద్వారా ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేయడం అన్నది ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఈ వార్ జరిగింది, ఈ దాడి జరిగి మేము గెలిచామని చెప్పడం కోసము ఏవైతే ఆ దేశాలకు సంబంధించిన కీలకమైన వెబ్సైట్లలో ఈ దేశానికి సంబంధించిన లేదా ఒక థర్డ్ పార్టీ కంటెంట్ని పోస్ట్ చేయడము లేదా అక్కడ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా దాడిని చేయడం అన్నది మనం చూస్తూనే వస్తున్నాం. సో ఇలాంటి సైబర్ దాడులు అన్నవి చాలా గట్టిగా జరుగుతున్నాయి. ఈ సైబర్ దాడులు అన్నవి కేవలం ఇన్ఫర్మేషన్ కోసమే కాకుండా ఆ దేశాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివరాలని కూడా సేకరించే ప్రయత్నం చేస్తుంటాయి. సో ఇలా సైబర్ దాడులలో కేవలం
అక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన నాశనం మాత్రమే జరుగుతుంది. అంటే యుద్ధం వల్ల నష్టపోయేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి. బట్ అది ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోనే దాని ఎఫెక్ట్ ఉండే అవకాశమే మనకు అనిపిస్తుంది. సో ఇలా జరగని నేపథ్యంలో రెండొకటి ఈ డ్రోన్లు, చిన్నపాటి డ్రోన్లు కానివ్వండి, మిసైల్ దాడులకు సంబంధించినవి మనం చూస్తూ ఉంటాం. భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగింది కానివ్వండి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతుంది కానివ్వండి, గతంలో జరిగిన యుద్ధాలన్నీ చూసినప్పుడు కూడా డ్రోన్లను తీసుకెళ్లి ఆ దేశంలోని కీలకమైన ప్రాంతాల మీద వేయడము, అక్కడ జరిగే ఆ బాంబు విస్ఫోటనాల వల్ల అక్కడ ఉన్న ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తుల్ని నష్టపరచడం అన్నది కీలకంగా కనిపిస్తుంది. కీలకమైన నాయకులు కానివ్వండి, కీలకమైన అధికారులను అక్కడ దాని ద్వారా హతమార్చే ప్రయత్నం చేయడం అనేది రెండో తరహాలో మనం చూడాల్సి వస్తుంది. వీటిలో మిసైల్స్ కూడా భారీ స్థాయిలోనే నష్టాన్ని చేకూరుస్తాయి, కానీ అవి టార్గెటెడ్గా జరుగుతాయి కాబట్టి అక్కడ జరిగే నష్టం అన్నది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూస్తున్నట్టుగా హైడ్రోజన్ బాంబు లాంటివి, అణుబాంబులు లాంటివి, న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో, మనం ఇప్పటి వరకు అంటే చరిత్రలో జరిగిన ఒకే ఒక్క అణుయుద్ధము, పేలిన ఒకే ఒక్క అణుబాంబు అన్నది ఏం జరిగిందో మనకు తెలుసు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఆ ఒక్క ఘటనని ఇప్పటికి కూడా గుర్తు తెచ్చుకుంటే భయపడే పరిస్థితుల నేపథ్యంలో నిజంగానే ఇన్ని దేశాలు, అందులోనూ ముఖ్యంగా అన్ని న్యూక్లియర్ పవర్ కంట్రీస్, వీటి మధ్యలో కానీ యుద్ధం జరిగితే ఒక దేశం పైన ఇంకో దేశము ఇలాంటి అణ్వాయుధాలని, న్యూక్లియర్ బాంబ్స్ని కానీ, ఒకవేళ హైడ్రోజన్ బాంబ్స్ లాంటి వాటిని తీసుకెళ్లి వేసుకుంటే మాత్రము ఇక ప్రపంచం అంతమైపోవడం అన్నది వెరీ కామన్, సింపుల్ ఫ్యాక్టర్గా మనం చూడాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. సో ఎలా చూసినా సరే ఇలాంటి వాటిని మూడో ప్రపంచ యుద్ధంకి వెళితే ఏం జరుగుతుందన్న నేపథ్యంలో, ఆ యుద్ధం జరిగే నేపథ్యంలో ఈ రూపు మార్చుకుంటున్న ఈ యుద్ధాలు అన్నది ఎక్కువ నష్టాన్ని చేకూర్చే అవకాశమే మనకు అనిపిస్తుంది. సో డైరెక్ట్గా బాంబు వేసి వందలాది మందిని చంపడము, ఎదురెదురుగా నిలుచుకొని ఒక సైనికుడు ఇంకో సైనికుడిని కాల్చుకొని చంపడం దానికన్నా వందల రేట్లు ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఏదైతే వాతావరణ సమతుల్యం దెబ్బతినడం అన్నది అవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. సో ఆ విధంగా యుద్ధము ఇవన్నీ మార్చుకుంటున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు ఏం చేయాలి, ప్రపంచం ఏం చేయాలి, ప్రపంచంలో ఉన్న దేశాలు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా శాంతి వైపు ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు ఏదైతే వాళ్ళు గుర్తించిన తప్పు ఏదైతే ఉందో, నష్టం ఏదైతే ఉందో, ఆ నష్టాన్ని నివారించాలి అంటే యుద్ధాలు అనివార్యమనే స్థాయిలోకే ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకునే నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ ఖచ్చితంగా వీటిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఏవైతే ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్న దేశానికి, ప్రపంచానికి ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో అందులో ముఖ్యంగా రష్యా కానివ్వండి, అమెరికా, ఇప్పుడు మధ్యకాలంలో ఇండియా కూడా చాలా కీలకంగా మారిన నేపథ్యంలో మనలాంటి దేశాలు ఆ దేశాలను యుద్ధం వైపు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నించడము, ఆ యుద్ధం వైపు వెళ్ళిన ఈ అణ్వాయుధాలను ఉపయోగించకుండా ఆపే ప్రయత్నం చేయడం అనేది చాలా కీలకమైన అంశంగానే మనం చూడాలి. సో శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు వాటన్నీ ఉన్న నేపథ్యంలో వీటిని ఆపాలన్నా, వీటిని నివారించాలన్నా సరే అన్ని దేశాలు సంయమనం పాటించాలి అన్నదే ఇప్పుడు ప్రస్తుతానికి విశ్లేషకులు చెప్తున్నమాట. సో ఈ వార్ జోన్లో మనం ఉన్నాము. ఈ వార్ జోన్ నుంచి బయటపడాలి అంటే మొత్తం పరిస్థితులు మారాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న ఈ ఇష్యూ కాస్త స్ప్రెడ్ అవ్వకుండా ఎంటర్ అయిన అమెరికా, ఎంటర్ అవ్వాలనుకుంటున్న రష్యా వీటిని సంయమనం పాటించి వీటిని ఆపే ప్రయత్నం చేయాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో మన పాయింట్ డీకోడర్లో మనకు అర్థమైన విషయము, వార్ జోన్ అన్నది ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ దానివల్ల జరిగే నష్టం అన్నది ఆ దేశాలకు చాలా క్లియర్గా తెలుసు కాబట్టి ఆ నష్టం వైపు వెళ్లకుండా మిగిలిన దేశాలు ఆగాలన్నదే ఇప్పుడు మనం కోరుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.